ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకవేళ నాకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లోళ్ళకి ఏమైనా జరిగితే ఏంది ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లోళ్ళు నాకు పక్కన పెట్టి నాకు బండి కానీ గొల్లైందనుకో డబ్బులన్నీ నేను కట్టుకోవాలి. నువ్వే కదా యాక్సిడెంట్ చేసింది, నువ్వే కట్టమని చెప్పి. ఇది కొత్తది, ఇది పాతది. దానికి దీనికి తేడా చూడండి ఎట్టున్నదా. మొత్తం ఇదివరకు అయితే స్క్రాచెస్ ఇదంతా స్క్రాచెస్. ఇప్పుడే బండి కూడా దిగలా, నేను ఇప్పుడు దిగిన పిల్లల దగ్గరికి వచ్చాను అనమాట. కొంచెం అయితే నిజంగా ఈరోజు ధ్వంసం అయిపోయింది నా బండి. కొంచెంలో తప్పించుకున్నాను. ఏమైందంటే కొంచెం ఇట్ట యూటర్న్ చేసుకుంటా ఉన్నా, ముందు పక్క బండి ఆగునింది. ఈ అమ్మ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ లేకపోతే నా బండి పూర్తిగా ధ్వంసం అయిపోయింది ముందు పక్క అంతా. మా ఊరికి వచ్చిన కొత్తలో చెప్పినారు, సార్ ముందు పక్క అది మొత్తం స్క్రాచెస్ బండి, సేఫ్టీది కవర్ పోయిందని చెప్తే వాళ్ళ తమ్ముడితో చెప్పినారంట. వాళ్ళ తమ్ముడు ఇంటికి కూడా లెక్కేసుకోవాలి. నువ్వు మొత్తం పెరిగిపోదు, ఇంక ఏం చేసుకుంటే చేసుకో. పూర్తిగా ఎత్తకపోయింది. ఇదే ఒక్క చాలా టైట్గా ఉన్నది రావడం లేదు. అలాగే సార్ కొంచెం మా ఓడికి వీడియో పెట్టినంత వరకు చాలు ఈ మాత్రం పెడితే ఒకటి చూపించాం మా సార్కి. మొత్తం లాగిపోతుంది ఆడ దాకా, ఆ కార్నర్ మొత్తం లాగేసినాను. ఇదంతా ప్రొటెక్ట్ కవర్ యాడ్కి లాగినాను. ఆడికి వరకు మా సార్కి వీడియో తీసి మొత్తం వాట్సాప్లో సెండ్ చేసిన. మా సార్కి చెప్పను కూడా చెప్పిన, సార్ ఈ రోజు మార్పిచ్చే సరే లేకపోతే రేపు మొత్తం పెరిగి అవతల పడ్డింది. కోవిడ్కి వచ్చిన టాంచి నా 11 ఏళ్ళ కెరియర్లో ఇంతకు తెగించి ఫస్ట్ టైం ఈ మాదిరిగా కార్ అద్దానికి కవర్ బీకే. కోవిడ్ వాళ్ళు అయితే ఈ పని చేసిన దానికి పిచ్చి బూతులు తిట్టారు. కానీ మా సార్ ఆ మాట నన్నేమన్నా, కానీ కొంతమందిని తిట్టినాడు. ఎవరిని తిట్టినాడు చూపించారండి. బాబు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అది. ఓడు పరంబో కూడా ఆపేవాడు కూడా ఆ టర్నింగ్ కార్నర్లో ఆపి వచ్చినాడు. ఈ సైడ్ అంతా ధ్వంసం అయిపోయేది బండి. రత్నం కొంచెంలో జస్ట్ ఇంతలో మిస్ అయిపోయింది. ఇంతలోనే ఒకవేళ బండికి యాక్సిడెంట్ అయితే ఒకవేళ నాకేదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లోళ్ళకి ఏమైనా జరిగితే ఏంది ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లోళ్ళు నాకు పక్కన పెట్టి నాకు బండి కానీ గొల్లైందనుకో గుడిస్తా నేను కట్టుకోవాలి, డబ్బులన్నీ నేను కట్టుకోవాలి. నువ్వే కదా యాక్సిడెంట్ చేసింది, నువ్వే కట్టమని చెప్తారు. ఎవరికి పట్టింది? నాకు పట్టిందా? నేను కట్టుకోవాలన్నా? అందుకని పెరిగిపోదు. నా ఎట్టవుతాయి ఈరోజు. నేను ఒకసారి కార్ దోలి అద్దాన్ని చూపించాలండి. ఏ విధంగా స్క్రాచెస్ పడిపోయినాయి అంటే గీతలు దారుణంగా పడిపోయినాయి అనమాట. ఒకసారి ఆ అద్దం మీద ఎదురైన పడతా ఉంటే అసలు బ్లర్ అయిపోతుంది పూర్తిగా. బయట ఏం జరుగుతుందో కూడా అసలు ఒక్కొక్కసారి కాని రావడం లే. لا مو الحين الحين يجي انا عند السكول شوي اكل بعدين نروح السكول الساعه 4 ايه యాప్లా వేసుకున్నాడు. ఇది మనం ఎట్ట చేయాలని అటు చేయొచ్చేనేమో, లేకపోతే మన నెత్తికి మనమే తెచ్చుకుంటాం. మా ఓడు పిల్లోల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఓళ్ళు పిల్లోల కోసం కానీ ఆ బండి కొనుక్కున్నాడు. లేకపోతే కొనేవాడు కూడా కాదు. మా ఓడికి మా సార్ వాళ్ళ తమ్ముడికి చెప్పి ఇప్పటికి వారం పైన అయిపోతా ఉంటే ఓడి పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు మా ఓడు మెత్తాను వాంచి పాతిగా కలిగి ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి 4 గంటలకు 4 గంటలకు చేస్తాడు అన్నాడు. అట్టుంటుంది. మా సార్కి జస్ట్ అట్టా వీడియో సెండ్ చేసి అట్లా లోపలికి ఎంటర్ అయితే అని వెంటనే మా సార్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి, నువ్వు మీ సార్కి ఎందుకు ఫోన్ చేసినావు? నాకు చేయొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా, మీ సార్ ఆల్రెడీ చెప్పినాడు కదా నాకు చేపివని కార్కి ఈ మాదిరి గ్లాస్ స్టిక్కర్ పోయింది, స్టిక్కర్ అయిపోయి. ఒరే నేను ఒక్కసారి 2 సార్లు కదా ఓడిని వరే అంటానంటే నా వయసోడే ఓడిని మామూలుగా పేరు పెట్టే పిలిచాం అనమాట. నేను చెప్పిన ఓడికి, ఒరే నేను నీకు ఈ వారంలోనే 3-4 సార్లు చెప్పినా, ఒకటే రోజులో 2-3 సార్లు చెప్పినాను మార్పియాలంటే ఇషాల్లా అంటూ మళ్ళీ దాని గురించి చూపే పట్టించుకోవు. జస్ట్ లో ఇంతలోనే రా ఈ రోజు యాక్సిడెంట్ అయి తప్పించుకున్నాము. కారు పక్కన పెట్టు, మీ అన్న కొడుకులు 2 ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఏం పరిస్థితి నన్ను అంటే అట్టా పట్టించుకోలే. ఇక్కడ డ్రైవర్లు నేను పెద్ద లెక్క చేయరు కాబట్టి వాడు సచ్చినా కానీ వాళ్ళకి పెద్ద లెక్క ఏం లేదు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయినా పట్టించుకోవాలి కదా. గోరిల్లా ప్రొటెక్షన్స్ అంట సూపర్గా ఉంటుంది కదా. ఫస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాడు కార్కి. ఇతను వచ్చి కొత్త గుండె అనమాట. ఇది వచ్చే కవర్ అనుకుంటా. ఇదే కవర్, మేబీ ఇదే కవర్ అనుకుంటా. ఈ కవరే తగిలిస్తారు ఇప్పుడు మరి దీనికి. ఇదంతా మొత్తం ఇది ఫస్ట్ వాటర్ తీసుకున్నారు. వాటర్లో సాబూన్ అంతా ఇంకొచ్చి బేబీ షాంపూ ఇవన్నీ వేసి నీట్గా అయితే స్ప్రే అయితే చేసినారు దీని మీద. ఇదంతా మొత్తం లాగేస్తారు, దాని మీద ఉండే స్టిక్కర్ అంతా పూర్తిగా లాగేస్తారు అనమాట. దానికి చెక్ వేసినాడు. మళ్ళీ కట్ చేసుకోకుండా ఒకటే పైకి లాక్కుంటున్నాడు. 2 నిమిషాలు ఇనే పెట్టారు. చూడండి వాళ్ళు ఎంత బాగా నీట్గా చేస్తున్నారు ఫుడ్ మీద.
బోగులు కడుక్కుంటా స్పీడ్ వాటర్ అది కొట్టినాడు నీట్గా అంతా గోకున్నాడు చూడండి. ఏది ఏమనుకోండి ఈ మొత్తం బ్లేడ్లు అవన్నీ వాళ్ళు గోకేటున్నారు చూసినవా, చాలా షార్ప్గా ఉంటాయి బ్లేడ్లు. అవన్నీ మొత్తం గోకేస్తాను అనమాట. ఇంతకుముందు పీకేసింది కవర్ చిన్న మొక్క కూడా ఉండదు అనమాట ఆ బ్లేడ్తో పీకేది. అది కొత్తది అనమాట, నోట్లో పెట్టుకున్నాడు చూడండి. ఇప్పుడు పెడతాడు కదా అది కొత్తది. దాన్ని నీట్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకునేసి కట్ చేసుకుంటారు చూడండి. లెంత్ చూసుకుంటున్నా వాళ్ళు కట్ చేసుకుంటారు చూడండి. చాలా షార్ప్గా ఉంది బ్లేడ్ మొత్తం. అందుకని ఊరికి అట్లా పెడితే మొత్తం చెత్త అంతా చూసినారు ఎట్ట వచ్చింది చూడండి. ఇది కొత్తది, ఇది పాతది. దానికి దీనికి తేడా చూడండి ఎట్టున్నదా, ఎర్రగా పోయింది చూడండి. అది అస్సాం, మన వాళ్ళు ఇండియా వాళ్ళు అస్సాం బాయ్. ఓ भी ఇండియా అస్సాం బే, అతను కూడా అస్సామే అంట. కిतना साल से आप इधर काम कर रहे हैं? 7 ఏళ్ళ నుంచి పని చేస్తా అంటే ఓ బందా దోను ఇద్దరు 7 ఏళ్ళ నుంచి పని చేస్తా అంటే ఇక్కడ. హలో మొత్తం ఇది వరకు అయితే స్క్రాచెస్ మో, ఇదంతా స్క్రాచెస్. ఏ धूप में रखने के ना ఓకే. పానీ ఒక రోజంతా నీళ్ళు అయితే కొట్టుకుందంట ఈ ముందు పక్క అయితే. ఎంత నీట్గా ఉన్నది చూడండి మో. నేనైతే పైకి వెళ్ళినా అక్కడ ఉండే ముదిరికి మా సార్కి ఫోన్ చేసి అతనికి ఇద్దామనేసి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అంటే ఆన్లైన్ పేమెంట్ కదా ఇప్పుడు అంతా డబ్బులు కాదు. అతను ఆ ముదిరినేసారా కాఫీ తాగుదురా అన్నాడు. నేను నాకు వద్దు సార్, నేను ఎప్పుడు తాగలేదు ఇలాంటి కాఫీలు అని, నాదంతా ఎర్రసాయి బ్యాచ్ లేదురా నేను చేసిస్తాను, తాగు చూడు ఎట్టనో చూసి చెప్పు అన్నాడు. అదేదో ఒక చిన్న క్యూబ్ తీసుకొని ఆ మిషన్ లో పెట్టినాడు, ఆ బటన్ ఒకటి ఆన్ చేసినాడు. మిషన్ లోంచి కాఫీ అయితే బయటకు వచ్చింది అనమాట. అంత పెద్ద టైం కూడా తీసుకోవాలి, జస్ట్ 1 నిమిషంలో అయిపోయింది కాఫీ అంతా బయటకు వచ్చేసి. ఒక వాటర్ బాటిల్ ఇచ్చినాడు, ఆ కాఫీ చేతిలో పెట్టినాడు. ఆ కాఫీ వచ్చి హాట్ చాక్లెట్ అంట. ఎంత స్మెల్ వస్తుందంటే భలే స్మెల్ వస్తుంది అసలు. హాట్ చాక్లెట్ తాగినా కానీ ఏది నెస్కాఫీలో ఇదేదో ఒక పెద్ద డిఫరెంట్ గా వస్తుంది, భలే స్మెల్ వస్తుంది. తాగుదాం అంటా ఉంటే ఇంకొంత తాగుదాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు బయట నుంచి చూపించాను కదా, ఇప్పుడు నేను లోపల నుంచి చూపించండి. ఇదే అనమాట లోపల నుంచి చూడ అంత క్లియర్ గా ఉన్నదా, నీట్ గా అవుతుంది కదా. అతనైతే మాత్రం ముదిరి మాత్రం చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఈ కాఫీ మేకింగ్ ఉంటుంది చూసినావా, ఆ కాఫీ మేకింగ్ ఎట్టుంటది నేను అడిగిన. అంటే ఎట్లా తయారు చేస్తాడు, ఆ క్యూబ్స్ ఉన్నాయి కదా, క్యూబ్స్ ఎట్ట పెడతారు, ఎట్లా తయారు చేస్తాను అడిగితే అతను డైరెక్ట్ గా నాకు హాట్ కాఫీ అయితే తయారు చేసి ఇచ్చాను అనమాట. స్మెల్ అయితే ఉన్నది మావా, నెంబర్ 1 మావా, చాలా బాగుంది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. చలో నెక్స్ట్ మీటింగ్ టు యూ, బై, సీ యూ అగైన్, బై బై. నన్ను నిజంగా మొరటినప్పుడు శాట్లాలు ఎందుకు చేస్తావరా, లేనిపోని మెడ్డవాళ్ళు ఎంత అనుకుంటారు కదా మీరు. చేయాలి మా కొన్నిసార్లు తప్పదు, ఏం చేస్తావు చెప్ప. ఇప్పుడు వాళ్ళు మాట చెప్తే విన్నప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి, ఏదో ఒకటి చేయాలా. వాళ్ళు పట్టించుకోరు, చెప్తే పట్టించుకోరు. పట్టించుకున్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలా. మనం ఏదైనా చేసినా గానీ వాళ్ళు మనకు చేసేటట్టు చేసుకోవాలి. లాస్ట్ కి అయితే మా సాన్ గానీ వాళ్ళ తమ్ముని గానీ బంక్ పడుకోకుండా ఒక చిన్న ప్లాన్ వేసేసి నీట్ గా అయితే నా బండి అయితే రిపేర్ చేస్తున్నాము. వీడియో కింద మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ లవ్ యూ సో మచ్ గైస్, బై బై.